హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీస్మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది నేను ఫంక్షన్కి వెళ్తున్నానండి. అది మా మామయ్య వాళ్ళ మనవరాలి బారసాల ఫంక్షన్ అనమాట. మా వాళ్ళు అందరూ వచ్చారు. నేను ఇప్పుడే వెళ్తున్నాను. నేను మా వదిన వాళ్ళం అక్కడికి వెళ్ళాక కూడా ఈడే తీస్తాను. ఓకేనా? అక్కడ కలుద్దాం. చూడండి, మా వదిన మన్న వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారు. అందరం కలిసి అక్కడి నుంచి బయలుదేరాము. మక్క కూతురుంది కదా ఇక్కడ గుంటూరులో, ఆమె కూడా ఎక్కించుకొని వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, వాళ్ళిద్దరు తల్లి పిల్ల అయితే రెడీగా ఉన్నారు. అందరం కలిసి బయలుదేరాము. మా ఇల్లు ఏమో చుట్టుకుంట దగ్గర. ఇప్పుడు ఇదేమో బస్ స్టాండ్ అవతల అనమాట, పాత గుంటూరు. ఇప్పుడు పాత గుంటూరులో అనమాట ఫంక్షను. అందుకని చెప్పేసి అక్కడికైతే బయలుదేరాము. మామూలుగా అయితే ఫంక్షన్ ఇంటి దగ్గర కాదు, చిన్న మండపం తీసుకొని అక్కడైతే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎండాకాలమైన, అందుకని చెప్పేసి రిస్క్ ఎందుకని చెప్పేసి చిన్న మండపం తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే పెట్టారు. చూడండి, మేము మండపం దగ్గర చేరుకునేసరికి మా మామయ్య కూతురు ఇద్దరైతే ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, మొన్న చూశారు కదా. అందరం కలిసి అయితే లోపలికైతే వెళ్ళాము ఫంక్షన్ హాల్లోకి. ఫంక్షన్ హాల్లోకి వెళ్ళగానే మా మామయ్య కొడుకులు వాళ్ళందరూ అయితే ఉన్నారు. అంటే మా మేనమామ కదా, మా మేనమామలు 5 అయితే 5లో 4వ మామయ్య మనవాడదనమాట ఈ ఫంక్షను. తను మా బావ, మా రెండో మామయ్య కొడుకు అనమాట. అందరూ వచ్చారు మా మామయ్య కొడుకులు అందరూ. కాకపోతే బిజీగా ఉన్నారని నేనైతే తీయలేకపోయాను వాళ్ళని. ఈసారి ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ అంటే మా అమ్మ తరపున వాళ్ళందరూ కూడా చూపిస్తానండి. మా నాన్న తరపున మా మేనత్తలు అందరం చూపించాను కదా పోయినసారి. ఈసారి మా మేనమామలందరిని కూడా చూపిస్తాను మీకు. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అందరు చుట్టాలందరూ వచ్చారు. అందరూ ముఖ్యపాటి నుంచి వచ్చారు. అక్క అయితే రాలేదు, కొంచెం ఓపిక లేక. వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు. చూడండి, అక్క వాళ్ళు తోడుకోవాలన్నమాట. తను ఇప్పుడు నేను అక్క కూతురు అని చెప్పాను కదా, తన కూతురే అనమాట. ఆ అక్కాయి కూతురే, మా అక్క వాళ్ళ తోడుకోవాలి కూతురు అనమాట తను. మేమందరం కలిసి ఇక్కడికి వచ్చేసరికి అందరూ వచ్చారు. మా ఊరిలో అందరూ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట, చుట్టాలు వీళ్ళందరూ. మా మేనమామలు అక్కడక్కడ ఉన్నారండి. చూడండి, మా చిన్న వదిన వాళ్ళందరూ అయితే పైకి వెళ్ళి అక్షంతలు అయితే ఎత్తున్నారు. చూడండి, మా వదిన వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు. మీరు కూడా మన ఛానల్ ద్వారా వాళ్ళ హాయ్ చెప్పండి. అందరూ అయితే అక్షంతలు వేయడానికి పైకి వెళ్ళారు కదా, మేము కూడా వాళ్ళు వేసాక నేను మా వదిన వాళ్ళు కూడా అందరం కలిసి పైకి వెళ్ళి అక్షంతలు అయితే వేసాము. పిల్ల అయితే చాలా బాగుంది, క్యూట్గా. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి దగ్గర నుంచి అయితే వీడియో తెచ్చాను. ఫస్ట్ అబ్బాయి పుట్టాడు వాళ్ళకి, ఇది రెండో కాన్పు అనమాట. అమ్మాయి పుట్టింది. ఫస్ట్ సారి అయితే నీళ్ళకి రావడానికి నాకు కుదరలేదు, మా గృహప్రవేశం రోజే వాళ్ళ నీళ్ళు అనమాట. అందుకని చెప్పేసి ఆ రోజు రాలేదు. ఈరోజు కుదిరిందని చెప్పేసి ఈరోజు అయితే వచ్చాము. చూడండి, పిల్ల భలే బాగుంది కదా, క్యూట్గా బాగా రెడీ అయ్యి కూర్చోబెట్టారు పిల్లని. ఉయ్యాల్లో కూడా ఈరోజు వేసారండి. మనకల్లేమో నీళ్ళ రోజు అంటే 9వ రోజు 11వ రోజు వేస్తారు. వీళ్ళేమో 21 రోజు బారసాలు చేస్తారన్నమాట టౌన్లో. మనకి అంటే పల్లెటూరుకి టౌన్కి చాలా తేడా. నేను కూడా పల్లెటూరే కాబట్టి నాకైతే 9వ రోజే చేశారు. అంటే 9వ రోజే ఇలా నీళ్ళు పోసి బారసాల అనరు, మాకల్ని నీళ్ళని అంటారు. ఇక్కడైతే బారసాలని అంటారండి. ఆ రోజు ఉయ్యాల్లో కూడా వేస్తారు. అంటే 9వ రోజే మాకల్ని అయితే. ఆపరేషన్ అయితే 11వ రోజు, మామూలు కాన్పు అయితే 9వ రోజే పోస్తారు. ఇంకా అక్షంతలు వేసి వచ్చి అందరం అయితే కూర్చొని భోజనం అయితే చేసాము. భోజనంలో చికెన్, పలావు, బ్రెడ్ హల్వాను, గారె అయితే వేసారు. ఇంకా భోజనాలు అయిపోయాక అందరం తిన్నాక కాసేపట్ల సరదాగా కూర్చున్నాం. మా అన్న కొడుకును మా అక్క కొడుకు వచ్చారండి ఊరి నుంచి. అంటే వాళ్ళు రావడానికి కుదరకి ఇలా పంపించారు. తనే అండి మా మామయ్య భార్య, మా మేనమామ వాళ్ళ భార్య అనమాట. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయితే ఫంక్షను, అక్కడికే మేము వచ్చాము. చూడండి, అందరు తిని, కొంతమంది తింటున్నారు, కొంతమంది తిని ఎదురుగా అయితే కూర్చున్నారు. ఎప్పుడో కదా కలిసేది, అందరూ కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారండి. తిన్నాక ఒక గంట అరగంట అయితే అక్కడే అయితే కూర్చున్నాము. వీళ్ళైతే మన్నయ్య కొడుకు, వాళ్ళు తెలుసు కదా, తనే మా మామయ్య, 4వ మామయ్య. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిది అనమాట ఫంక్షను. ఇటు సైడ్ నిలబడ్డ ఆయన తనైతే మా చిన్న మామయ్య, మా మేనమామలో లాస్ట్ ఆయన అనమాట. అటు సైడ్ టోప్ పెట్టుకున్న అతను మా పెద్ద మామయ్య కొడుకు, మా బావ అనమాట. అందరినీ వరుసగా చూపించడానికి అయితే కుదరలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా చూపిస్తాను. తర్వాత అందరు రిటర్న్ గిఫ్ట్ తీసుకొని బయలుదేరండి. ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము మా మేనమామ, పెద్ద మామయ్య కూతురే. పోయినసారి ఒక వీడియోలో అయితే చెప్పాను, ఇదివరకు చూసింటే తెలిసి ఉంటుంది కొంతమందికి, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఇంకా అందరూ అయితే బయలుదేరారు. ఊరు నుంచి సుమోలు పెట్టుకొని తీసుకొచ్చాడు మా మామయ్య. అందరూ అయితే బయలుదేరారు. వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కూడా ఇంటికి వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.